పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడు అందరికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కనిపిస్తున్నారు. తాజాగా ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మరో 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు బావుల మీద దాడులు ఉండవన్నమాట. టెహ్రాన్ ప్రభుత్వం స్వయంగా కోరడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నిజానికి హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఆ హెచ్చరికల తర్వాత ఇరాన్ కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అందుకే ఈ విరామం ఇచ్చామని అమెరికా చెబుతోంది. అయితే ఈ 10 రోజుల సమయం యుద్ధానికి ముగింపు పలుకుతుందా, లేక కేవలం తాత్కాలిక ఉపశమనమేనా అన్నది అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఇటు అమెరికా, ఇరాన్ చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని చెబుతుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం తాము ఏ చర్చల్లోనూ పాల్గొనడం లేదని భిన్నమైన ప్రకటనలు చేస్తోంది. ఈ గందరగోళం మధ్య యుద్ధం అంచున ఉన్న దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కాల్పుల విరమణ దిశగా ఇవి అడుగులు కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. కానీ ట్రంప్ వైఖరి చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యూహాత్మక విరామంలానే కనిపిస్తోంది. యుద్ధం ముగింపుపై ఇరు దేశాల నుంచి స్పష్టత లేకపోవడంతో అనిశ్చితి అలాగే కొనసాగుతోంది. ట్రంప్ చెబుతున్నట్లు ఇరాన్ అభ్యర్థన మేరకే దాడులు ఆపడం వెనుక రాజకీయం ఉందా అన్నది కూడా ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. అగ్రరాజ్యం ఇలా ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వెనుక ఇరాన్ ఏదైనా బలమైన హామీ ఇచ్చి ఉంటుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా చూడడం కూడా ట్రంప్ ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా ఈ 10 రోజుల గడువు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనుంది. యుద్ధం ఆపడానికి ఇరాన్ కు ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికను పంపారు. దీనిపై ఇరాన్ లోపల ఒకలా, బయట ఒకలా ప్రవర్తిస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నేతలు తనను బ్రతిమలాడుకుంటున్నారని, కానీ ఆ విషయం బయటకు చెబితే సొంత ప్రజలే తమను చంపేస్తారన్న భయంలో వారు ఉన్నారని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైన్యం ఇప్పటికే భారీగా నష్టపోయిందని, కోలుకోలేని స్థితిలో లేదని, అందుకే వారు ఒప్పందం కోసం వేడుకుంటున్నారని ఆయన అంటున్నారు. చర్చల విషయంలో ఇరాన్ వింతగా ప్రవర్తిస్తోందని, సమయం మించిపోకముందే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. ఆలస్యమైతే వెనక్కి తిరిగే ప్రసక్తే లేదని, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా ఏదో మైండ్ గేమ్ లాగా అనిపిస్తోంది. తనను ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండాలని కూడా వారు తనను కోరారని, కానీ తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇక్కడ వింతగా ఉంది. మరోవైపు ఇరాన్ కు ఒక పెద్ద ప్రణాళిక ఉందని, పశ్చిమాసియా మొత్తాన్ని తన కైవసం చేసుకోవాలని చూస్తుందని ట్రంప్ బయట పెట్టారు. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని, తాను అడ్డుపడకపోతే ఇప్పటికే ఆ దేశాలను స్వాధీనం చేసుకునేదని ఆయన అన్నారు. ఇరాన్ క్షిపణులు ఎప్పటి నుంచో ఈ దేశాల వైపు గురిపెట్టి ఉన్నాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో దేశాల నుంచి అమెరికాకు మద్దతు లభించకపోవడంపై కూడా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కష్టకాలంలో కలిసి నడవాల్సిన మిత్ర దేశాలు ముఖం చాటేయడం ట్రంప్ కు కోపం తెప్పిస్తోంది. అయినప్పటికీ తానే స్వయంగా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ప్రజల తిరుగుబాటుకు భయపడి ఆ దేశ పాలకులు చేస్తున్న ఈ ద్విముఖ వ్యూహం ఎంతో కాలం సాగదని ఆయన హెచ్చరిస్తున్నారు. తన ప్రణాళికలను అంగీకరించకపోతే ఇరాన్ ఉనికికే ప్రమాదం అన్నట్లుగా ట్రంప్ మాటలున్నాయి. యుద్ధం ముగించే ఉద్దేశం ఉంటే వెంటనే చర్చలకు రావాలని ఆయన ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవైపు చర్చల మాట వినిపిస్తున్నా, మరొక వైపు అమెరికా సుక్షితులైన వేలాది మెరైన్లను పశ్చిమాసియాకు భారీగా తరలిస్తోంది. శాంతి ఒప్పందం కుదురుతుందని చెబుతూనే యుద్ధానికి కూడా సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 2000 మంది సైనికులను అమెరికా రంగంలోకి దించింది. జపాన్ నుంచి, ఇతర స్థావరాల నుంచి కూడా భారీ నౌకలు, యుద్ధ విమానాలు పశ్చిమాసియాకు చేరుకుంటున్నాయి. ఇది చూస్తుంటే యుద్ధం ఆగేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఖర్గ్ దీవిని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్న వార్తలతో అక్కడ మందు పాత్రలను అమర్చింది. అమెరికా సైనికులు అడుగు పెడితే ఆ దీవినే పేల్చివేసేలా ఇరాన్ సిద్ధమైంది. సముద్ర జలాల్లో కూడా మైన్లను ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా సైనికులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని పశ్చిమాసియా దేశాలను ఇరాన్ కోరుతోంది. గల్ఫ్ దేశాలోని అమెరికా స్థావరాలపై దాడులు జరుగుతుండటంతో అక్కడి సైనికులు హోటళ్లలో తలదాచుకుంటున్నారని ఇరాన్ చెబుతోంది. ఈ క్రమంలో యుఏఈ మీద ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మరణించడం విషాదం నింపింది. యుద్ధం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హర్ముజ్ జలసంధిలో కేవలం భారత్ సహా 5 దేశాల నౌకలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. అంటే మిగిలిన దేశాల వాణిజ్యంపై ఇది పెద్ద దెబ్బ కాబోతోంది. సముద్ర మార్గాల్లో రక్షణ కరువడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అమెరికా గనుక ఖర్గ్ దీవిపై దాడి చేస్తే ఇరాన్ దాన్ని ఆత్మహత్య సదృశ్యంగా మార్చేస్తారని హెచ్చరిస్తోంది.
తన దగ్గర ఉన్న చమురు నిల్వలను తగలబెట్టి ప్రపంచానికి చమురు దొరకకుండా చేస్తారని ఇరాన్ పరోక్షంగా బెదిరిస్తోంది. ఇది కేవలం ఇద్దరి మధ్య పోరు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే సంక్షోభంగా మారుతోంది. శాంతి చర్చల పేరుతో ఇరుపక్షాలు కావాలనే సమయం వృధా చేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఇరాన్ కు మరొక గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్ నౌకాదళాధిపతి అలీరేజా తంగ్సీరీని ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడంలో కీలక పాత్ర పోషించిన ఈయనను చంపేయడం ఇరాన్ కు కోలుకోలేని దెబ్బగానే భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ తో పాటు ఇరాన్ లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. క్షిపణి దాడుల హెచ్చరికలతో ఇజ్రాయెల్ అంతటా సైరన్ల మోత వినిపిస్తోంది. ఇటు లెబనాన్ లో కూడా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పెంచి దాడులను తీవ్రం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు, బాంబుల మోతలతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. పరిస్థితులు చేదాటిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయుధాలు పక్కన పెట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నా ఎవరూ వినే పరిస్థితిలో లేరు. అటు ట్రంప్ ఇచ్చే 10 రోజుల గడువులోపు ఏమైనా మార్పు వస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. యుద్ధం వల్ల ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు కుప్పకూలుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో సామాన్యుడిపై భారం పడనుంది. ఒకవైపు చర్చల ఆశ, మరొక వైపు యుద్ధ భయం మధ్య జనం నలిగిపోతున్నారు. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇరు దేశాలు పట్టు విడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. నిత్యం రక్తం ఏరులై పారుతుంటే పరిష్కారం ఎక్కడ ఉందో ఎవరికి అంతు చిక్కడం లేదు. అగ్రరాజ్యాల గొడవలో చిన్న దేశాలు బలవుతున్నాయి. ఎంతో మందికి జీవనోపాధి ఇచ్చే గల్ఫ్ దేశాలు ఇప్పుడు బాంబుల మోతతో అల్లాడిపోతున్నాయి. చమురు సంపదతో తులతూగాల్సిన ప్రాంతం ఇప్పుడు సవాల దిబ్బగా మారుతోంది. ఈ విధ్వంసం ఆగి మళ్లీ శాంతి నెలకొంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 రోజుల తర్వాత ట్రంప్ ఏం చేస్తారో, ఇరాన్ ఎలా స్పందిస్తుందో అన్నది ప్రపంచ భవిష్యత్తును మార్చనుంది.